నువ్వు హీరోయినా? ఫ్రెండ్ క్యారెక్టర్ కు కూడా పనికి రావు. కట్ చేస్తే 300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్. సాధారణంగా సినీరంగంలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంత సులభమేమి కాదు. నటిగా అవకాశాలు అందుకోవడానికి ముందు ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి చిన్న ఆఫర్ సద్వినియోగం చేసుకుని తమను తాము నిరూపించుకున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ అనేక విమర్శలు ఎదుర్కొన్నవారే. ఒకప్పుడు అనేక కష్టాలు భరించి, ఇప్పుడు హీరోయిన్ గా తమదైన ముద్ర వేసినవారు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అందం, అభినయంతో దక్షిణాది ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఎక్కువగా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ మొదట్లో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తెలుగులో అసలు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటిగా తనదైన ముద్ర వేసింది. కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు పరిస్థితులను వివరించింది. కేవలం గ్లామరస్ రోల్స్ కాకుండా, అటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా మారింది. హీరోయిన్ అంటే గ్లామర్ కాదు, నటన ముఖ్యమంటూ నిరూపించింది. తన సినిమా ప్రయాణంలో ఎంతో మంది తనను విమర్శించారని తెలిపింది. హీరోయిన్ అంటే తప్పనిసరిగా అందంగా ఉండాలని, తెల్లగా ఉండాలని, జీరో సైజ్ ఉండాలనే రూల్స్ అప్పట్లో ఎక్కువగా ఉండేవని గుర్తుచేసుకున్నారు. 15 ఏళ్లపాటు సినీరంగంలో కథానాయికగా రాణించాలంటే బొమ్మలాగా కనిపించాలని, తెల్లగా ఉంటేనే హీరోయిన్ మెటీరియల్ అనే మైండ్ సెట్ ఉండేదని తెలిపింది. నువ్వు హీరోయిన్ కాదు, ఆమె ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి కూడా పనికిరావు అంటే తనను ముఖం మీదే అవమానించారని తెలిపింది. ఆ మాటలు విన్పప్పుడు ఎంతో బాధపడ్డానని, హీరోయిన్ కావాలనే ఆశల కంటే అవమానాలే తనలో కొత్త పట్టుదలను పెంచాయని తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో కథానాయికగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఐశ్వర్య రాజేష్.